నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ భార్గవ్ నవీన్ ది ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ ఏంటంటే మనం GoPro Hero 11 బ్లాక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ అలాగే దాంతోపాటు మనం GoProని మోటో వ్లాగింగ్కి బైక్కి ఎలా సెటప్ చేయాలి, అండ్ అట్లానే అడాప్టర్ ఏమేమి కావాలి, దాని యాక్సరీస్ ఏం కావాలి, అండ్ హెల్మెట్తో పాటు GoPro సెట్ చేయాలంటే దానికి ఏమేమి యాక్సరీస్ కావాలి, నాకు అవి ఎంత పడినాయి, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం హెల్మెట్కి ఎలా సెట్ చేయాలి, ఏ హెల్మెట్, ఇవన్నీ చూపిస్తాను. మనం GoPro అయితే తీసుకున్నాం రీసెంట్లీ. దాని అన్బాక్సింగ్ వీడియో కూడా పెడదాం అనుకున్నా, బట్ అవ్వలేదు. మొత్తం అంతా ఒకే వీడియో కింద పెడదాం, చూసేటప్పుడు కూడా కొంచెం క్లారిటీ వస్తుందని చెప్పి అయితే మొత్తం కలిపి అయితే వీడియో తీస్తున్నా. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం చూసేదంతా మోటో వ్లాగింగ్ వాళ్ళే కాబట్టి మీరే నన్ను సపోర్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నా మీరే సపోర్ట్ చేయకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మీరు సపోర్ట్ చేయండి, తర్వాత నేను అలా మంచి మంచి వీడియోలు తీసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే నాతో పాటు మీకు కూడా మంచి మంచి వీడియోలు చూపిస్తాను. ఇప్పుడైతే GoProకి ఏమేం కావాలి అన్నీ చూపిస్తాను, ప్రైజులు చెప్తాను. దాంతోపాటు ఆ ప్రైజులతో పాటు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఏ యాక్సరీస్ ఎంత పని అని చెప్పి. వీడియోలో మాట్లాడుకుందాం రండి. సో హాయ్ గైస్, చెప్పాను కదా మీకు GoPro Hero 11 బ్లాక్ అయితే తీసుకున్నాం అని చెప్పి. ఇదే మన GoPro Hero 11 బ్లాక్. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఫోన్తో వ్లాగ్స్ అవి చేయడానికి హెల్మెట్కి ఫోన్ అది పెట్టి కొంచెం ఇబ్బంది అయితే ఉంది. వీడియో అది తీసినప్పుడు ఏమవుతుందంటే హెల్మెట్ అనేది కొంచెం కిందకి అవుతుంది మనకి. కొంచెం హెల్మెట్తో తీస్తూ ఫోన్ అది పెట్టి హెల్మెట్తో తీస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటుండే. నేను ఛానల్ మొదలు పెట్టక ముందు నుంచి GoPro అయితే తీసుకోవాలని చెప్పి. మొత్తానికి అయితే మన డ్రీమ్ అయితే ఇప్పుడు సక్సెస్ అయింది. ఇది మనకి మా అన్న గిఫ్ట్ అయితే ఇచ్చిండు నాకు. ఇది నాకు ఆల్మోస్ట్ ఎంత పడింది అంటే 30K దాకా పడింది. దీని MRP వచ్చేసి 51,500 రూపీస్ అయితే MRP ఉంది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ మోడల్, అంటే 12 అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్, కానీ 12 కన్నా 11 అయితే బాగుందని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. మీకు ఏది బెటర్ అయితే చూస్ చేసుకోండి. నా ఆప్షన్ అయితే 11, ఎందుకంటే 12 అనేది కొంచెం వేరే ఆప్షన్స్ కొంచెం ఉన్నాయి. దీంట్లో అనేది ఓల్డ్ వర్షన్ కాబట్టి కొంచెం ఇది చూడడానికి ప్రీమియం లుక్ ఉండి అండ్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి దీనివి. కెమెరా క్వాలిటీ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి ఉండే, మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అయితే మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాను. ఓపెన్ చేస్తాను చూడండి. మీరు చూసుకోవచ్చు, ఇదే మన GoPro బ్లాక్ Hero 11. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. మనకు ఓపెన్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ బుక్స్ అయితే ఉంటాయి కొన్ని. ఈ మనకు అంత యూజ్ అయితే ఏముండదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు GoPro ఎట్లా ఆన్ చేయాలి. మ్యాక్సిమం బేసిక్స్ అయితే అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా. తీసుకున్న ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ లేకుండా అయితే తీసుకోరు. దీన్ని నాలెడ్జ్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే చిన్న చిన్న ఏమైనా డౌట్స్ వస్తే ఈ ఇన్స్ట్రక్షన్స్ బుక్లో అయితే ఉంటాయి మనకి. అది క్లారిటీ అనేది వస్తుంది. మనకు తెలియకపోతే ఈ బుక్ అయితే చూసుకుంటే తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ మనకి హెల్త్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ అయితే చెప్పి ఇది వస్తుంది మనకి ఇన్స్ట్రక్షన్స్లో. ఇది వచ్చి సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ద బెస్ట్ అంటే ఇది ఒకటి ఉంది. స్కానర్ వచ్చేసి మేబీ ఇది GoPro, ఇది ఒకసారి స్కాన్ చేసి చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే వీడియో పర్పస్ మాట్లాడుకుందాం. ఇంకోటి ఇది ఏంటంటే GoPro స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇవి మన బైక్ అని లేకపోతే హెల్మెట్కి అని దేనికన్నా ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఇస్తాడు. ఇది GoPro మౌంటింగ్ ఎలా చేయాలని చెప్పి అయితే సింబాలిక్లో చూపించాడు మనకి ఇక్కడ. అంటే ఎక్కడెక్కడ హెల్మెట్కి మనం యూస్ చేయొచ్చు అని చెప్పి. వెనకాల కూడా మనకి కేబుల్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా రిమూవ్ చేయాలి, ఇవన్నీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తాను నేను క్లారిటీగా. దీని యూజ్ అయితే ఏమి ఉండదు మనకి, పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు మనకి కేబుల్ అయితే ఇచ్చాడు, USB to Type C. ఈ కేబుల్ దేనికంటే చెప్తాను. అండ్ అట్లానే మౌంట్ అయితే ఇచ్చాడు హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి. జస్ట్ రిమూవ్ చేసి మౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. యూజ్ ఉందా లేదో కూడా చెప్తా చూసి. ఇది వచ్చేసి ఆ మౌంట్కి GoPro పెట్టుకోవడానికి మౌంట్ అనమాట. ఇది చిన్నది, ఇది అది ఉంటాయి కానీ మనం హెల్మెట్కి మౌంట్ అనేది చేయడానికి అవ్వదు. ఇది స్క్రూ, GoPro అన్నీ పెట్టిన తర్వాత స్క్రూ చేసుకోవడానికి.
మన GoPro Hero 11 బ్లాక్ కలర్. నేను దీనికి స్కిన్ అనేది వేయించాను, దేనికంటే ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనకి స్క్రాచెస్ ఇవేం పడకుండా నేనైతే స్కిన్ వేయించాను. అంటే ఆల్మోస్ట్ నేను GoPro తీసుకుని ఒక 5-10 days అవుతుంది. ఈ యాక్సరీస్ అన్నీ పెట్టినప్పటికీ మళ్ళీ లేట్ అయి ఉండే, అందుకని చెప్పి వీడియో కూడా కొంచెం లేట్ అయింది. దీనికి స్కిన్ కావాలంటే ఇట్లాంటిది మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. బయట మేబీ నేను ట్రై చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు, అంటే కటింగ్ అనేది లేదు మిషన్ది, అందుకని చెప్పి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మనకి ఇట్లయితే వస్తుంది. మీకు ఇక్కడ చూసుకుంటే నాయిస్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ పక్కన మ్యూజిక్ అదే మన ఏమన్నా రికార్డ్ చేసింది సెట్టింగ్స్కి మ్యూజిక్ అనేది ఇచ్చిండు. అండ్ ఇక్కడ మనకి ఇట్లా పక్కకు జరుపుకుని చూస్తుంటే వీడియో మోడ్స్ అని ఉంది కదా, మీకు కనిపిస్తుందా? వీడియో మోడ్స్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో మోడ్, హై క్వాలిటీ, ఎక్స్ప్రెస్, బ్యాటరీ ఇవన్నీ అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటాయి ప్రతిదీని. అండ్ అట్లానే కింద చూసుకుంటే కంట్రోల్స్ ఉంది. కంట్రోల్స్లో ఏంటంటే మనకి బ్రైట్నెస్ అనేది ఏది కావాలి, ప్రో కావాలా లేకుంటే ఈజీ కావాలా, ఇట్లా మనం సెట్ చేసుకుని దాన్ని చేసుకోవడమే. మీకు ఎట్లా కావాలంటే అట్లా సెటప్ చేసుకోండి. అంటే మన వెదర్ బట్టి సెటప్ చేసుకోవాలి దీన్ని మొత్తం. బయట బ్రైట్నెస్ ఎట్లా వస్తుంది అన్నీ చూసుకుని సెటప్ అయితే చేసుకోవాలి. దీని ఫ్యూచర్స్ అండ్ ఇట్లానే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. 5.3K 30 వైడ్, 1080 24 వైడ్, 4K 24 లైన్, ఫుల్ ఫ్రేమ్, యాక్టివ్, సినిమాటిక్, అల్ట్రా స్లోమో, ఇవన్నీ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఏది యూజ్ అయితే అది ఆప్షన్ పెట్టుకుని మీరు ఇదంతా ఫోన్లో కూడా చూసుకోవచ్చు. అంటే యాప్ ఉంది, ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ ఫోన్లో కూడా అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఇట్లా పైకి అన్నారంటే ఇప్పుడు దాకా మీరు రికార్డ్ చేసిన వీడియోస్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. అండ్ అట్లనే ఇప్పుడు నా పర్సంటేజ్ అయితే బ్యాటరీ 57% ఉంది. అండ్ అట్లనే మెమరీ కార్డ్ కూడా వేసి ఉండే నేను తీసుకున్నా. అండ్ ఇప్పుడు మన GoProతో ఇంకేమేమి వచ్చినాయి అంటే చూపిస్తాను అండి. ఇది ఉంది కదా మీకు, ఇది ఇట్లా ఫ్రంట్ కానీ ఇట్లా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇది ఇక్కడ మనకు చూసినట్టయితే GoPro బ్యాటరీ ఇచ్చిండు. అట్లానే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇచ్చిండు కదా, ఆ కేబుల్ దీంట్లో ఛార్జింగ్ అవుతుంది. కేబుల్ ఛార్జింగ్ అని ఇచ్చిండాడు. అండ్ అట్లనే ఇక్కడ మీకు చూసుకుంటే చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్లో మెమరీ కార్డ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ హోల్ నేనైతే 256 మెమరీ కార్డ్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. 256 అంటే మీకు మేబీ ఎక్కువ వీడియోస్లో అది ఏంటంటే మీకు ఫుటేజ్ ఎక్కువ పట్టే ఛాన్సెస్ అయితే ఉంది GoProలోని. అంటే కొంచెం తక్కువ జీబీ కూడా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫుటేజ్ అది కాపీ చేసుకుని అన్నీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి అయితే నేను 256 GB తీసుకున్నాను. చూపిస్తాను అది కూడా. స్కిన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. ఛానల్ నుంచి అనుకుంటుండే GoPro తీసుకోవాలని చెప్పి ఇప్పటికి అయ్యింది. అండ్ ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి కదా 0.1 ఫ్రేమింగ్, ఇవన్నీ దేనికంటే ఇక్కడ వెనకాల మనకి స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్లో కనిపించాలంటే ఈ ఆప్షన్ ఎలా చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఇక్కడ స్క్రీన్ వస్తుంది చూసారా, స్క్రీన్ కూడా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్, హలో హలో, అది. అండ్ దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసి మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకి దీంతో పాటు ఏమేమి వచ్చినాయి అని చెప్పాను నేను.
పవర్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి ఛార్జింగ్ అనేది త్వరగా దిగిపోతుంది. దీన్ని ఒకటి ఆఫ్ చేసి పెట్టుకొని చూసుకుని, ఇవన్నీ చూపించాను కదా ఇవన్నీ వచ్చినాయని చెప్పి. ఇప్పుడైతే మనం గోప్రో బైక్కి హెల్మెట్కి ఎట్లా సెట్ చేయాలి అని చెప్పి అయితే చూపిస్తాను. వెళ్ళిపోదాం డైరెక్ట్ వీడియోలోకి, ఇంక లాగ్ వద్దు మనకి. చూసారా గాయ్స్ మన హెల్మెట్ యాక్జోర్. మొత్తానికి అయితే చూడడానికి మంచి లుక్ అయితే ఉంటుంది. చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు యాక్జోర్కి. యాక్జోర్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చూడడానికి లుక్ ఉంటుంది అండ్ అలాగే మనకి కింద పడిన సేఫ్టీ అనేది బాగుంటుంది అండ్ ఎట్లా దీని ఫ్యూచర్స్ కూడా బాగుంటాయి. మైక్ సెటప్ కానీ ఇంకా మన బ్లూటూత్ కాలింగ్ హెల్మెట్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే లోపల ఫ్యూచర్స్ అయితే బాగుంటాయి. దీనికి నార్మల్ హెల్మెట్స్ ఉంటాయి కానీ దానికి కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే సేఫ్టీ పర్పస్ అయితే యాక్జోర్ నాకు రివ్యూ అది చూసిన తర్వాత నచ్చింది ఇది. అండ్ ఇంట్లోనే డిజైన్స్ అయ్యి ఉన్నాయి, మనకు డిజైన్స్ అయ్యి అంత ఏం నచ్చలే, అందుకని చెప్పి అయితే ప్లెయిన్ బ్లాక్ అయితే తీసుకున్నాను. అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో కూడా చూపిస్తాను రండి. దీని లోపల మనకి ఈ ప్యాడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ప్యాడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాడ్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. ప్యాడ్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాను కూడా చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. లోపల అయితే హెల్మెట్ ఇట్లా ఉంటుంది. ప్యాడ్స్ నేను రిమూవ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు చూపించడానికి, ఇక్కడ చూసారా రౌండ్గా ఉంది. ఇక్కడ మీరు బ్లూటూత్ సెనా అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది స్పీకర్, ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఈ స్పీకర్ ఉందిగా, ఇటు సైడ్ ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం మైక్ అనేది ఇటు సైడ్ సెటప్ చేసుకోవాలి. ఇటు సైడ్ సెటప్ చేసుకుని మళ్ళీ ప్యాడ్స్ అనేవి పెట్టించుకోవాలి మనం. ఇక్కడ ఇది ఉంటుంది ఆల్రెడీ నేను అంటే ముందు నుంచే తీసాను. ఇది నేను యూజ్ చేయలేదు దీన్ని కొన్నప్పటి నుండి. అంటే నేను గోప్రోది క్లిప్ అవుట్ పెట్టుండే, దానివల్ల ఇది పెట్టడానికి అవ్వలేదు నాకు ముందు ఫోన్తో పాటు వాడినప్పుడు. అండ్ ఇప్పుడైతే స్పీకర్ ఏమేమి తీసుకున్నాను ఇవన్నీ చూపిస్తాను అండ్ ఫిట్టింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యాక్సరీస్ అయితే పెట్టాను కదా, అవి చూపిస్తాను చూడండి. 256 మెమరీ కార్డ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే 256 GB మెమరీ కార్డు. ఆల్రెడీ నేను గోప్రోలో అయితే వేసాను. ఇది వచ్చేసి 120 Mbps స్పీడ్ అయితే ఉంది. మనకి ఇది కొంచెం ఏమన్నా క్లారిటీ అనేది ఫాస్ట్ నీట్గా ఉంటుంది. అండ్ అట్లానే మనం వీడియోస్ ఏమన్నా ఫోన్లోకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మనకి క్లారిటీతో అయితే వస్తాయి. అందుకని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నాకు 1800 దగ్గర పడింది. అంటే కొంచెం డిస్కౌంట్లో వచ్చిండే, ఇంకా ఎక్కువ ఉంటుంది బయట మార్కెట్లో రేట్. ఇది డిస్కౌంట్లో నాకు 1800 అయితే వచ్చింది. నేను మొబైల్ షాప్లో తీసుకుంటుండే ఇది. అండ్ ఇది అయిపోయింది ఇప్పుడు మనకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మన అడాప్టర్ కూడా అయితే వచ్చేసింది. అడాప్టర్ ఇంకా మనకి చాలా డేస్ అయితే పట్టింది అడాప్టర్ రావడానికి. ఈ అడాప్టర్ మనకి ఆర్డర్ పెడితే ఒక 15 days డిలే అయితే అయింది. దానివల్ల మళ్ళీ వీడియో అంతా ఆపి దీని గురించి ఒకటి ఆపవలసి వచ్చింది. దీని గురించి కూడా రివ్యూ చేస్తే అయిపోతుందని చెప్పి. అడాప్టర్ వచ్చేసి మనకి ప్రో 3.5mm మైక్రో అడాప్టర్. ఇది కంపెనీ కూడా వచ్చేసి గోప్రో అడాప్టర్. ఇది ఓన్లీ ఫర్ గోప్రోది డైరెక్ట్ అడాప్టర్ తీసుకున్నాయి ఒరిజినల్. ఎంఆర్పి వచ్చేసి 4800 అయితే ఉంది. నాకు పడింది వచ్చేసి ఆల్మోస్ట్ 4,500 దాకా 4,750 దాకా పడింది. ఆఫర్ ఏం లేకుండా, ఆఫర్ అయితే కనుక కొంచెం తగ్గుతుండే, కానీ ఆఫర్ అయితే ఏం లేదు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, చూపిస్తాను చూడండి ఒకసారి. అడాప్టర్ ఎట్లా దీనికి 5000 దాకా పెట్టచ్చు, ఇంకేం చేయలేం మనం. ఎందుకంటే గోప్రో కొన్నామంటే అడాప్టర్ కూడా కంపల్సరీ కావాలి. గోప్రో అడాప్టర్ ఇది ఉంటే కానీ మనకి మైక్ అనేది సరిగ్గా వర్క్ చేయదు. ఇది ఉంది కదా గోప్రో, ఈ గోప్రో అడాప్టర్ అయితే ఉంటే కానీ మనకి మైక్ సరిగ్గా పనిచేయదు. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మైక్ పెట్టుకోవడానికి.
ఇది వచ్చేసి గోప్రోకి పెట్టించుకోవాలి డైరెక్ట్. మన దగ్గర ఇంకో కనెక్టర్ ఉంది కానీ అది సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా, ఒకవేళ అది వర్క్ చేయకపోతే ఏంటని చెప్పి ఇది కూడా పెట్టాను. మీకు సొల్యూషన్ తెలుస్తుంది వీడియో చూస్తే, ఏది బాగుంది, ఈ అడాప్టర్ బాగుందా, లేకుంటే కనుక ఇంకో అడాప్టర్ చూపిస్తాను అది బాగుందా చూడండి ఒకసారి. వీడియోలో వెళ్తే మాట్లాడుకుందాం అది ఏ అడాప్టర్లో వాయిస్ క్లారిటీ వస్తుంది ఏంటని చెప్పి. నేను ఇంకో అడాప్టర్ అయితే తీసుకున్నాను, సేమ్ అదే ఉంటుంది. ఇది కూడా ఇయర్ ఫోన్ పిన్ ఉంటుంది అండ్ అట్లానే ఛార్జింగ్ పాయింట్ ఇట్ సైడ్ టైప్ సి. బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదేమో 200 రూపీస్ది, ఇది వచ్చేసి ఏమో మనకు 5000 రూపీస్ పడుతుంది. దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చూద్దాం ఇది వర్క్ చేస్తే ఇది వర్త్, ఇది లేకుంటే ఇది వర్త్. 5000 ఉంటుంది, 200 ఉంటుంది. చూద్దాం ఏది యాక్టర్లో వస్తుందో ఏంటో. ఇంకా ఏం లేదు, మనం డ్రైవింగ్ చేసి టెస్ట్ చేసి నాయిస్ అయితే దేంట్లో నీట్గా వస్తుందో లేదు చూసి చెప్దాం. అండ్ మైక్ అయితే మోనో మైక్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే దీనికి స్టార్ రేటింగ్ అండ్ బాగుంది అండ్ అట్లానే వీడియోలు కూడా చాలా చూసాను నేను. ఇదే మైక్ ప్రిఫర్ చేశారు. నాకు కూడా దీని రివ్యూ అది చూసిన తర్వాత మైక్ అయితే బెస్ట్ అని అనిపించింది. మనం టెస్ట్ రైడ్ కూడా చేసి చూద్దాం లాస్ట్లో. చూడండి మైక్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు. మైక్ ఇది ఓపెన్ చేస్తాను. బ్యాగ్ అయితే ప్రీమియం క్వాలిటీ ఇచ్చాడు, బాగుంది బ్యాగ్ కానీ. ఇది చూద్దాం మైక్ ఏమి ఇచ్చాడు. మైక్ అయితే ఇట్లా ఇచ్చిండు, ఒకటి 3.5mm జాక్ ఇచ్చిండు. అట్లానే మైక్ మీరు ఏమైనా షర్ట్కి అది ఫిట్ చేసుకోవాలంటే క్లిప్లు ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఉంటుంది దీంట్లో మన గోప్రోకి మెయిన్. మీ దగ్గర గోప్రో అడాప్టర్ ఉన్నట్టయితే ఇది కంపల్సరీ ఉండాలి. నా దగ్గర గోప్రో అడాప్టర్ అయితే లేదు. గోప్రో అడాప్టర్ ఆల్మోస్ట్ 4000 దగ్గర ఉంది, అందుకని చెప్పి నేను వేరేదైతే పర్చేస్ చేశాను. దీనితో నాకు అడాప్టర్ తీసుకున్న తర్వాత అయితే యూజ్ ఉంది, ప్రజెంట్ అయితే యూజ్ లేదనుకుంటున్నా. చూద్దాం యూజ్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. అండ్ అట్లనే ఇది ఇంకో క్లిప్ ఇచ్చిండు, మొత్తం ఈ 2 క్లిప్స్ ఇచ్చిండు. ఇది ఒకటి కనెక్టర్ అయితే ఉంచుకోండి, యూజ్ లేదు కదా అని చెప్పి పడేయకండి. అడాప్టర్ లేకపోయినా తర్వాతనే యూజ్ అవుతుంది ఇది. అండ్ అట్లనే మీకు గోప్రోకి హెల్మెట్కి సెట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీకు ఇది కేస్ అయితే ఉండాలి. ఈ కేస్ లేకుంటే మాత్రం మీరు గోప్రోని బైక్ అయితే మోటోలాగింగ్ సెటప్ అయితే అవ్వదు. ఇది సేఫ్టీ కెమెరాకి అయితే క్లిప్ ఉంటుంది, యూజ్ ఉన్నప్పుడు ఉంచుకుని యూజ్ లేనప్పుడు తీసేయాలి. ఇది ఎట్లా ఫిట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, జస్ట్ ఇట్లా మూవ్ ఆన్ అంటే ఫ్రంట్కి వస్తుంది ఇది డోరు. అండ్ అట్లానే సైడ్ ఇది ఉంది కదా, ఇది ఇట్లా అని ఇది తీసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. ఇది తీసిన తర్వాత గోప్రో ఉంది కదా మన దగ్గర, ఈ గోప్రోకి మనం ఇందాక ఏదైతే బ్యాటరీ వేసుకోవడానికి తీసామో అది తీసేయండి మొత్తానికి. ఇది జస్ట్ ఇట్లా అంటే రిమూవ్ అయిపోతుంది. ఇది మాత్రం సేఫ్ ఉంచుకోండి, మళ్ళీ ఇది పర్చేస్ చేయాలంటే టైం వేస్ట్. ఇది లేదంటే మాత్రం మళ్ళీ ఆన్లైన్లో పర్చేస్ దొరుకుతాయి, బట్ ఏంటంటే సేఫ్టీ ఉంచుకోండి. దీంట్లో ఎలా ఇన్సర్ట్ చేసిన తర్వాత చూడండి మనకి ఇట్లా కనిపిస్తుంది. ప్రీమియం ఉన్నది మొత్తం కేసు కూడా. ఇది ఇట్లా ప్రెస్ చేసేయడం జస్ట్ అయిపోయిందా మీకు. ఇక్కడ స్పీకర్ హోల్ ఉంది, అట్లానే కెమెరా ఓపెన్ ఉంది. కెమెరా ఓపెన్ కాదు, మీరు ఎక్కువ యూజ్ చేయట్లేదు వ్లాగింగ్ చేసినప్పుడు అనుకుంటే జస్ట్ దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి, ఫిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇట్లానే ఇక్కడ పైన మీకు వీడియో ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా బటన్స్, మోడ్స్ కూడా ఇదే బటన్. మనకైతే యూజ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి తీయండి. తీసినప్పుడు కొంచెం జాగ్రత్త ఇది, ఎందుకంటే స్క్రాచెస్ అయిపోయినాయి అంటే మళ్ళీ గ్లాస్ మార్చుకోవాలి దీన్ని. నేనైతే సేఫ్టీకి స్కిన్ వేసుకున్నా, ఏం కాకుండా చెప్పలేము కదా ఇప్పుడు ఏమవుతుందో. అట్లానే ఆన్ చేసి చూపిస్తాను మీకు. గోప్రో ఆన్. ఇది ఉంది కదా మీకు కింద, ఈ కింద ఇది దేనికంటే హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి. ఇంకా గోప్రోది అయితే తీయవసరం లేదు, మీరు దీనిదే యూస్ చేసుకోవచ్చు. గ్యాప్ కూడా దేనికో చెప్తాను. గోప్రో అడాప్టర్ ఉంటే కనుక మీకు కంపల్సరీ దాని అనేది కావాలి. హెల్మెట్కి ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుంది అంటే హెల్మెట్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ కేసు తీసుకున్నా. మీకు ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ అనేది ఓపెన్ ఉంటుంది, మొత్తం కవర్ అయిపోతుంది సైడ్స్ అంతా. నేను తీసుకున్న కేసు వచ్చేసి యాక్షన్ ప్రో. నాకు ఇది ఎంత పడిందంటే
500 దగ్గర పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి 1299 ఉంది. నాకైతే ఇది 500 రూపీస్ పడింది అమెజాన్లో. ఒకవేళ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. ఇంకోటి ఉంది కానీ అది నాకు అంత 1200 ఉంది. సేమ్ క్వాలిటీ సేమ్ అన్నీ ఉంటాయి, బట్ ఇది యాక్షన్ ప్రో, ఇది నాకు నచ్చుండే, అందుకని చెప్పి తీసుకున్నా. ఇంకా 1300 కావాలంటే వేరే బ్రాండ్లో ఉంది. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రెండు సేఫ్టీ ఒకటే, కంపెనీ కూడా బాగుంటుంది. ఇది అంత 800కి వచ్చేసి దాన్ని మళ్ళీ మీరు 1500 పెట్టి పర్చేస్ చేయడం వేస్ట్. ఇదే పర్చేస్ చేయండి, ఎవరు పర్చేస్ చేసినా బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ అట్లానే మనకు మెయిన్ థింగ్ కావాల్సింది ఇంకోటి, గోప్రో హెల్మెట్కి సెట్ చేయాలంటే మౌంట్ అయితే ఉండాలి. నేను దీంతోనే ప్రీవియస్ వీడియోలన్నీ లాగింగ్ చేశాను, దీంతోనే మొత్తం సెటప్ చేసుకుని ఫోన్కి అయితే పెట్టుకుంటుండే. ఇది మనకి హెల్మెట్కి కూడా ఇప్పుడు గోప్రోకి కూడా యూజ్ అవుతుంది. ఇది ఇవన్నీ ఎట్లా ఫిక్స్ చేయాలి అన్నీ చూపిస్తాను. అండ్ మైక్ అయితే పెట్టి ఫస్ట్ ఫిట్అప్ చేసిన తర్వాత ఎట్లా ఫిట్ చేయాలి అన్నీ చూపిస్తాను, రండి. ఇది ఉంది కదా ఇప్పుడు గోప్రో హెల్మెట్కి గోప్రో ఫిట్ చేయాలంటే అన్నీ రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్, ప్యాడ్స్ అనేవి, ఎందుకంటే ఇబ్బంది రాకూడదు మనకి. అండ్ అట్లానే మీ దగ్గర ఇది ఉంది కదా ఇందాక మౌంట్ అనేది చూపించాను, ఈ మౌంట్ అనేది ఈ క్లిప్పులు రెండు లోపలికి పెట్టేసి ఇట్లా ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. ఇలాగా మీకంటే అడ్జస్టబిలిటీ బట్టి ఫిక్స్ చేసుకోండి, కొంచెం కిందకి కావాలంటే కిందకి, పైకి అయితే పైకి. నేను ప్రిఫర్ చేయడం అయితే ఇట్లా పైకే ఉండాలి, ఇది ఈ గ్యాప్ అయితే ఉండాలి, కింద మరీ ఎడ్జ్ టు ఎడ్జ్ పెట్టకండి, కొంచెం వ్యూ అనేది బాగా రాదు. ఇదైతే కొంచెం నీట్గా వస్తుంది అని చెప్పి అయితే అంటున్నా. దీన్ని ఫిక్స్ చేసుకోండి లోపల, ఇట్లా మౌంట్ చేసుకోండి సింపుల్గానే, అడ్జస్టబిలిటీ అవుతుంది. ఇది కనిపిస్తుంది కదా, నీట్ ప్రీమియం ఉండే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, లోపల మనకి మైక్ అనేది సెటప్ చేసుకోవాలి. మైక్ అనేది సెటప్ ఇచ్చేయడంటే ఇప్పుడు మనకి చూసుకోండి మీకు ఎట్లా వీలవుతుందో. నేనైతే గోప్రో ఇలా పెట్టుకుంటాను, ఇప్పుడు ఫిట్ చేస్తాను. దీనికి ఇట్లా ఫిక్స్ చేసినా కాబట్టి నాకు మైక్ ఇట్ సైడ్ కావాలి, ఇట్లా వస్తుంది గోప్రో. మైక్ ఇట్ సైడ్ పెట్టుకుంటే నాకు ఇట్లా కనెక్షన్ అనేది ఈజీ అటు సైడ్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది, ఇటు సైడ్ పెట్టుకుంటాను నేను. మాట్లాడినప్పుడు కూడా వాయిస్ అయితే నీట్గా వస్తుంది మనకి. ఇదంతా ప్లాస్టర్ వేసిన తర్వాత చూపిస్తాను మీకు. చూసారా లోపల నేను ఇట్లా అయితే సెటప్ చేసుకున్నాను నేను. అండ్ మీకు మైక్ వచ్చేసి ఇక్కడ వచ్చింది, ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత ఈ లోపలికి అయితే వెళ్ళిపోతాయి. కేబుల్ అయితే నాకు ఇంత అయితే చాలు, మ్యాక్సిమం సరిపోతుంది ఇట్లా ఫిక్స్ చేసుకోవడానికి. మీకు ఎంత అయితే యూజ్ ఉందో అంత బయటకు ఉంచుకుని మిగతా లోపల అంతా ప్లాస్టర్ వేసుకోండి. ప్యాడ్స్ ఎలాగో పెట్టేస్తారు కాబట్టి మీకు ఏం కనిపించవు. ప్యాడ్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాను, రండి. సెటప్ అయితే అయిపోయింది, ప్యాడ్స్ కూడా పెట్టేశాను. తీయడం సింపుల్గానే ఉంది కానీ పెట్టినప్పుడు మొత్తం తిక్క తీరిపోయింది. అండ్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఏ ఒక్క ప్యాడ్ సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా మళ్ళీ మనకి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇది పెట్టడానికి అయితే అవ్వలేదు నాకు ఈ గ్యాప్ది, ఎందుకంటే ఇది పెట్టాం కదా మౌంట్ పెడితే మనకి ఇది పెట్టుకోవడానికి అవ్వదు. ఒకవేళ ఇది కావాలి అనుకుంటే కనుక మీరు ఈడు మౌంట్ ఇచ్చిండు కదా, ఈ మౌంట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. ఇట్లా యూజ్ ఉండదు అప్పుడు, డైరెక్ట్ మీరు ఫిట్ చేసుకుని ఎంసీల్తో కానీ లేకుంటే ఈ స్టిక్కర్ ఉందిగా, ఈ స్టిక్కర్తో కానీ మీరు ఫిట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేనైతే అది మళ్ళీ హెల్మెట్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అయితే ఇదే యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఏమన్నా నాకు ప్రాబ్లం అయితే కనుక అది చేంజ్ చేస్తాను, మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయండి. మేబీ దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 500 ఎంత ఉంటుంది, 450 దగ్గర అంతే. గోప్రో పెడతాను, గోప్రో పెట్టిన తర్వాత మీకు మెయిన్ చూపించాల్సింది ఏంటంటే కనెక్టర్ ఉంది కదా, ఇది గోప్రో కనెక్టర్ అయితే కనుక మీకు 4000 అయితే పడుతుంది. ఇది నేను జస్ట్ 200 రూపీస్ పర్చేజ్ చేశాను, 4000 ఎక్కడ 200 ఎక్కడ. బట్ చెక్ చేద్దాం ఒకసారి ఈ మైక్కి మన వాయిస్ క్లారిటీ వస్తుందా లేదు, ఇవన్నీ అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇది యూజ్ ఉందా లేదో కూడా. ఇదైతే 200 మీకు మొబైల్ షాపుల్లో దొరుకుతుంది, వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఇట్లా సెట్ చేశాను కెమెరాని. అండ్ ఇదైతే మనకి దీంతో పాటు వస్తుంది. అండ్ నేను ఈ పైన దాంతోపాటు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి అయితే నేను మళ్ళీ పెట్టాను దానికి ఎక్స్ట్రా, కొంచెం హైట్ వస్తుంది గోప్రో అని చెప్పి.
పెట్టుకున్న తర్వాత చూద్దాం ఎట్లుందో. అండ్ అట్లా మైక్ ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా మనకి కనెక్టర్ అనేది ఇటు సైడ్ హోల్ ఉందిగా ఛార్జింగ్ పిన్కి, అందులో పెట్టేసుకోండి. ఇట్లా వీడియో తీయడానికి నేనే తీసుకోవాల్సి వస్తుంది వీడియో, అందుకని చెప్పి అయితే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయ్యి ఉండాలి. కన్ఫ్యూజ్ అయితే సారీ, నెక్స్ట్ టైం ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర ట్రైపోడ్ కూడా ఏం లేదు. ఈ హోల్ ఉంది కదా, ఈ పిన్ ఉంది కదా మీకు, ఈ పిన్ ఇందులో ఇట్లా సెట్ చేసుకోండి. ఇట్లా ఫిట్ అయిపోతుంది. ఈ పిన్ ఉంది కదా ఇంకోటి, ఆ పిన్ వచ్చేసి మీరు టైప్-C ఛార్జింగ్ కూడా ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు గోప్రో రన్నింగ్లో ఉన్నప్పుడు. ఇట్లా అయితే సెటప్ అయింది. ఒకసారి మనం వాయిస్ కూడా చెక్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటని చెప్పి. ఈ పిన్ అయితే ఇట్లా ఇక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళిపోయింది. ఇది మైక్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. అట్లానే ఈ పిన్లో మీరు ఇంకోటి ఛార్జింగ్ కూడా ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే వర్త్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే 4000 అడాప్టర్ ఎక్కడ, ఇది ఎక్కడ, ఒకసారి ట్రై చేద్దాం మనం. అండ్ మిగతాదంతా వాయిస్ మేకింగ్లో చూడండి, మిగతాదంతా వెళ్తే మాట్లాడుకుందాం. రండి వాయిస్ అయితే విందాం. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? మనం ప్రజెంట్ అయితే గోప్రో వ్యూకి అయితే వచ్చేసాం. మన ఫోన్లో కూడా గోప్రో ఆన్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ఫోన్లో డైరెక్ట్, ఇందులో చెక్ చేసుకోవసరం లేదు. ఈ యాప్ కూడా మీకు చెప్తాను. యాప్ పేరు ఏంటంటే గోప్రో క్విక్ అని చెప్పి మీకు యాప్ స్టోర్లో దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అట్లనే మనం ఇప్పుడైతే గోప్రో అడాప్టర్లో అయితే మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఎట్లా ఉందో చెప్పండి వాయిస్ అయితే. ఐ హోప్ నాకైతే బాగానే వస్తుంది అనిపిస్తుంది. మనం అయితే వైజర్ అయితే తీసి మాట్లాడుతున్నాం ప్రజెంట్. వైజర్ క్లోజ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఒకసారి వైజర్ అయితే ఓపెన్ చేసి ఉంది, ఇప్పుడు వైజర్ క్లోజ్ చేసి ఉంటే తెలుస్తుంది. ఓ భయ్యా సైడ్ ఈ రాదే. ఇప్పుడైతే వైజర్ వేసి ఒకసారి మాట్లాడి చూద్దాం. ఇప్పుడు ఎలా వస్తుంది వాయిస్ నాకు తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నా. మైక్ కూడా మంచి క్లియర్ అండ్ వాయిస్ వస్తుంది అనుకుంటున్నా. మరి ఒకసారి మీకు ఎట్లుందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. 5000 రూపీస్ అడాప్టర్, మరి ఆ మాత్రం రాకపోతే ఎట్లా. కానీ ఇది మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇంకోటి 5000 పెట్టాడు, కొంచెం డిస్కౌంట్ ఇచ్చో 2000కి అట్లా దొరికితే మాత్రం బాగుంటుంది కొంచెం. అంటే మరీ 5000 పెట్టి ఏం కొంటాం, గోప్రోయే 50,000 దాకా ఉంది, మళ్ళీ ఇది ఒక 5000 పెట్టుకున్నానంటే 55,000 దాకా అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. కానీ ఇంకా అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఏం వర్క్ అవ్వదు. అందుకని చెప్పి ఇంకా నువ్వు ఇంకెలాగో చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ కొనుక్కో, ప్రిఫర్ అవుతుంది నీకు. ఒకవేళ నేను చేయను, జస్ట్ ఏదో అప్పుడప్పుడు చేయడానికి అనుకుంటే వేస్ట్. వేరే ఏమన్నా మైక్ ప్రిఫర్ చేయ, నీకు 2 సైడ్స్ యూజ్ అయ్యేది. దీని గురించి సపరేట్ పెట్టాలంటే నువ్వు దీని మీద మొత్తం దీని మీద చెయ్యగలనని నీకైతే నమ్మకం ఉంటే కనుక పెట్టు, లేకుంటే లేదు, అంతే. మరి ఆ నార్మల్ అడాప్టర్ కూడా పెట్టి చూద్దాం ఒకసారి అది ఎట్లుందో. ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు దాకా మాట్లాడింది గోప్రో అడాప్టర్. ఓకే, మరి ఒకసారి అది మార్చి అది కూడా ఎట్లా వస్తుందో చూసి మీకు పెడతాను. ఇది ఒకసారి ఆఫ్ చేద్దాం. సో గాయ్స్ చూసారు కదా, మనమైతే ఈ అడాప్టర్ పెట్టాము. ఇంక అసలు దీని క్లిప్ కూడా పెట్టలేదు నేను మీకు, ఎందుకంటే ఇది అసలు వాయిస్ అంత నీట్ ఏం లేదు, వేస్ట్ ఉంది. ఇది 200 రూపీస్ కదా, అందుకని చెప్పి గోప్రోకి అసలు సపోర్ట్ కూడా చేయట్లే, వాయిస్ ఏమంత నీట్ రాలేదు. ఇది గోప్రో అడాప్టర్తో అయితే వాయిస్ చూసారు కదా, సూపర్ ఉంది. వాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అండ్ అట్లనే మనం మాట్లాడింది ఒకటి చాలా క్లారిటీగా వస్తుంది వాయిస్. అదైతే మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది, మనం మాట్లాడింది అసలు ఏమి వినిపించట్లే. ఒకవేళ ఎవరైనా రీల్స్ పర్పస్ కట్టా తీసుకునే గోప్రో ఉన్న వాళ్ళు అయితే ఇది యూజ్ ఉండదు మీకు. ట్రావెలింగ్ అది చేసి మోటోలాగింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే యూజ్ ఉంటుంది. నార్మల్ చేద్దాం ఏదో అట్లా ఇట్లా అనుకుంటే కనుక 5000 అయితే వేస్ట్ అని చెప్తాను నేనైతే. మోటోలాగింగ్ ట్రావెలింగ్ చేసేటోళ్ళకైతే యూజ్ అవుతుంది. బెటర్ ఇది తీసుకోండి, మీకు ఇంకా లైఫ్ ఎక్కువ ఉంటుంది, దానికి వాయిస్ కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ మీకు డబ్బింగ్ ఇచ్చుకోవడం ఏమి ఉండదు, 1 టైం అటెంప్ట్ అయిపోతుంది. తీసుకున్నారంటే లైఫ్ బాగుంటుంది, ఇంకేం చెప్పేది లేదు. చూసారు కదా మీరే వాయిస్. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది, చూడడానికి ఉంటుంది మీకు.
అండ్ అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి చెప్పండి నచ్చితే కనుక మీకు. ఉంటా, నేను మీ భార్గవ్ నవీన్. బాయ్ బాయ్.